శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు మనం జరుపుకుంటున్న తెలుగు సినిమా సెలబ్రేషన్. టాలీవుడ్ జర్నీ సక్సెస్ఫుల్ గా ఉండాలని హ్యాపీ జర్నీ సినిమాతో మనందరం ముందుకు వస్తున్న టీం ఈ రోజు ఇక్కడికి వచ్చారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. ఎక్కడే 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 నేనున్నది నీకై ఇక్కడే. అరే ఎక్కడే 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 నాకెదురే పడతావెప్పుడే. ఎంత స్మూత్ గా ఎంట్రీ ఇచ్చారు అంతే స్మూత్ గా ఉన్నాయి స్టెప్లు కూడా. సో వెల్కమ్ ద లవ్లీ టీమ్ ఆఫ్ హ్యాపీ జర్నీ. వెరీ హ్యాపీ టు సీ యూ గైస్ హియర్. వెల్కమ్. ఈ సినిమాకి సంబంధించి ఎనీ విజువల్స్ రిలీజ్ అయినప్పుడు, పాట రిలీజ్ అయినప్పుడు అందరికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంత హ్యూజ్ గ్యాంగ్, ఐ థింక్ భారీ తారాగణం అంటాం కదా, ఆ రేంజ్ లో ఇంతమంది ఉన్నారు. అంటే మామూలుగా ఆడిషన్స్ కి మినిమం 6 feet ఉండాలన్నారా భయ్య? అందరూ అలాగే ఉన్నారు. మీ మూవీ గురించి మీ మాటల్లో. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చూస్తే మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. మంచి ఒక బడ్జెట్ లో, బడ్జెట్ ఏంది చాలా 250 రూపీస్ కే ఫారెన్ ట్రిప్ వేసినట్టు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. జోక్స్ అపార్ట్, ఐ థింక్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇంతమంది యాక్టర్స్ ఒక ప్లేస్ అయ్యి అబ్రాడ్ లో షూట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ లైన్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆ సినిమాని తీసుకొచ్చారు. వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒక లక్కీ డిప్ లో విన్ అయ్యి ఎలా అందరు వెళ్తారని అన్ని హైట్ లో అన్ని ఏజ్ గ్రూప్ లో ఉంది మన కాస్ట్. ఇట్స్ నాట్ జస్ట్ ఆల్, వీ హావ్ సునైనా గారు అండ్ అన్నపూర్ణమ్మ అండ్ ఆల్సో ఝాన్సీ గారు అండ్ మీ. ప్లీజ్ డూ వాచ్. థియేటర్స్ లో చూడండి. థియేటర్స్ లో ఎందుకంటే సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ ఆర్ ప్యారిస్, ఫ్రాన్స్ ఎవరు చూడలేదు, నిజంగా మీరు ఫ్రాన్స్ కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఈ మూవీ చూడండి. పెద్ద స్క్రీన్ లో యాక్టర్స్ మాత్రమే కాదు, ఉన్న ల్యాండ్స్కేప్, ఉన్న అట్రాక్షన్స్ అండ్ మొత్తం కంట్రీ చాలా 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 బాగా చూపించారు. మీరు సినిమాతో పాటు ట్రావెల్ ఏజెన్సీ యాక్చువల్లీ ఐ క్యాన్ ఓపెన్ బికాస్ నేను చాలా సోలో ట్రావెల్ చేస్తాను. సో దిస్ ద ఫస్ట్ టైం నేను వర్క్ కోసం బయటకు వెళ్ళాను కదా. ఇట్ వాస్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్. అందరూ సోలో ట్రిప్ కి వెళ్ళి అక్కడ ఇట్ బికేమ్ ఎ ఫ్యామిలీ. దట్స్ ద మూవీ. ఇంత ఇంట్రెస్టింగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్ ఇక్కడికి వచ్చారు. వీళ్ళలో చాలా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి. పోను వీళ్ళ టాలెంట్స్ అన్ని మీకు పరిచయం అవుతాయి. బట్ అన్నిటికంటే ముందు ఈ రోజు మేము తెలుగు సినిమా సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సో సరదాగా సినిమాల గురించి గేమ్స్ గానీ, పాటలు గానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ రోజు ఒక సరదాగా మీరు ఉన్నారు కాబట్టి ఒక గేమ్ ఆడదాం. గర్ల్స్ ముగ్గురు ఒక టీము, బాయ్స్ ముగ్గురు ఒక టీం. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను నేను. అది యాక్టర్స్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమాలోని ఎనీ సాంగ్ మీరు పాడితే చాలు, ఆర్ ఆ సినిమా పేరు చెప్పినా చాలు. రెడీనా? రెడీ. వంశీ ఎవరైనా ఒకరు మా టీంలోకి. ఎవరైనా ఒకళ్ళు వాళ్ళ టీంలోకి వెళ్ళాలంటే వెళ్ళు. మరి ఒకళ్ళు ఇటు రావాలి కదా, అప్పుడు బ్యాలెన్స్ చేయాలి కదా. పాయల్ ఎట్టున్నా. ఓకే, బ్యాలెన్స్ వల్ల వీళ్ళు బాగా ప్రిపేర్డ్ ఉన్నారు కాబట్టి నేను బాగా ఆలోచించి ట్విస్ట్ ఇద్దాం అనుకుంటా. ఆ యాక్టర్స్ చిన్నప్పుడు ఫోటోలు వేస్తాం. సో వాళ్ళు పెద్దయ్యాక ఎవరు, వాళ్ళ కాంబినేషన్ వచ్చిన సినిమా పేరు ఏంటి. ఓకే, డన్. రాశి గారు మీరు కూడా ఆడొచ్చు, మీరు కూడా గెస్ట్ చేయొచ్చు. ఇటు సైడ్ వాళ్ళకి వీళ్ళందరూ సపోర్ట్ చేయొచ్చు, ఇటు సైడ్ వాళ్ళకి వీళ్ళందరూ సపోర్ట్ చేయొచ్చు. మీ టీం పేర్లు కావాలి నాకు. అడ్రస్ చేయడానికి నాకు ఈజీగా ఉండాలి కాబట్టి మీ టీం ముగ్గురికి కలిపి ఒక పేరు పెట్టారు. జినీషా అనుకో, పాయల్ అనుకో. ఇప్పుడు ఏంటంటే నాకు అది చూడగానే ఎవరు రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి మనం ఒక బజర్ సౌండ్ పెట్టుకుందాం. టీం కంటూ ఒక బజర్ సౌండ్ ఉండాలి కాబట్టి వంశీ మీ టీం బజర్ సౌండ్ ఏంటి? జినీషా అంటది. ABCDE వాళ్ళు ఈ తీసుకున్నారు. ఓకే, నేను జెడ్ అంటాను. అంతొద్దు. ఓకే, ఈ రెండు బజర్ సౌండ్స్. దీన్ని బట్టి మీరు గెస్ చేయాలి ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారనేది. ఓకే, హియర్ వి గో. పిక్చర్ ప్లీజ్. ఓకే, ఇట్ సైడ్ టీం వచ్చింది అని వచ్చింది. 5 4 3 2 రామ్ చరణ్ 1. సారీ, ఒకళ్ళే గెస్ చేశారు, ఇంకోళ్ళని గెస్ చేయలేపారు. ఇటు పాస్ అయింది ఏ టీం. 5 పెద్ది 4 చిరుత 3. మగధీర. మొత్తం లిస్ట్ అంతా చెప్పకూడదమ్మా, ఆయన చేసిన సినిమాలు మొత్తం 10 చెప్పేలా ఉన్నారు. ఇప్పుడు మీ టీమ్మేట్స్ కి పాస్ అయింది. ఇప్పుడు ఇది సినిమా అసలు లేదు, యాక్టర్స్ పేరు లేదు. జాన్వీ కపూర్. ఏ సూపర్, రాంగ్ ఆన్సర్. ఇట్స్ లాస్ట్ ఛాన్స్. ఇది చరణ్. yes సమంత. yes రంగస్థలం. రైట్ ఆన్సర్. ఈ టీమ్ కి 1 point. నెక్స్ట్ పిక్చర్. ఇటు ఈ టీమ్ సారీ. పెళ్లిపందిరి. యాక్టర్స్ మీ అండ్ జయపతి బాబు గారు. సాంగ్. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. రైట్ ఆన్సర్. 1 point ఈ టీమ్ కి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. పిక్చర్.
కుర్చీ మడత పెట్టి పేర్లు చెప్పేసే ఫస్ట్ మహేష్ బాబు శ్రీలీల ఏ సాంగ్. ఆ కుర్చీ మడత పెట్టి కంగ్రాచులేషన్స్, ఈ టీం గెలిచింది, ఈ టీము గెలిచింది. వాళ్ళు గేమ్ గెలిచారు, మన ఆడియన్స్ హృదయాలు గెలిచాం. మీ హ్యాపీ జర్నీ టీం అందరూ వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండండి. అద్భుతంగా పాటలు పాడడానికి ఒక అద్భుతమైన బ్యాండ్ కూడా వస్తున్నారు. సో విల్ ఆల్ ఎంజాయ్ ద షో. అప్పుడు వెళ్ళొచ్చు. యా థ్యాంక్ యూ.